ద క్వెషన్ ఒక డేటా పాయింట్ ఏంటి నేను చెక్ చేసింది ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఆల్మోస్ట్ తెలంగాణలో 50% ఆఫ్ మెన్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ అరౌండ్ 30%. స్మోకింగ్ చూస్తే లెస్ దెన్ 40లో మెన్‌లో ఇట్ ఈస్ అరౌండ్ 20-25% అండ్ ఆహ్, ఇన్ వుమెన్ ఆల్సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ స్మోకింగ్. సో, ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ అందరూ చెప్పినట్టు యంగ్‌లో మనం ఇవన్నీ చూస్తున్నాం. అయితే మై క్వెషన్ టు యూ ఈస్ అసలుకు ఇవన్నీ ఎక్కువ స్ట్రోక్ పేషెంట్స్ యంగ్‌లో చూస్తున్నారా వీటన్నిటి మూలంగా? అండ్ ఎంతమంది అసలుకు ఫస్ట్ ప్రెజెంటేషనే స్ట్రోక్ ఉండి, ఎందుకు స్ట్రోక్ వచ్చిందని చూసినప్పుడు వాళ్ళకి ఈ బీపీ అన్‌చెక్డ్ బీపీ కానీ ఆర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం అన్నది మీరు చూస్తున్నారు. యంగ్‌లో ఉండే స్ట్రోక్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అడల్ట్‌లో వాళ్ళకి ఏమన్నా తేడా చూస్తున్నారా? అన్నది మెయిన్. సో, సెకండ్ పార్ట్. ఏంటంటే ఇంతకుముందు స్ట్రోక్స్ అనేది ఎలా డివైడ్ చేసేవాళ్ళం అంటే, స్ట్రోక్ ఇన్ యంగ్ అనేవాళ్ళం. అంటే లెస్ దెన్ 40 ఇయర్స్, అబోవ్ 40 అయితే స్ట్రోక్ ఇన్ ఎల్డర్లీ. సో, ఎందుకు అలా కేటగరైజ్ చేయాల్సొచ్చింది అనంటే, యంగ్ స్ట్రోక్స్ ఎవరైతే లెస్ దెన్ 40 ఇయర్స్ ఉంటాయో, వాళ్ళ లోపల రేర్ కాజెస్ ఉంటాయనుకుని అలా చేసేవాళ్ళన్నట్టు. అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ గానీ, లేకపోతే కొన్ని వేరే కంజెంటల్ డిస్‌డిప్రీమియాస్ గానీ, అలా దాని కేటగరైజేషన్ కోసం చేశారు యాక్చువల్‌గా. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే సపోజ్ 3 పేషెంట్స్ స్ట్రోక్స్ తోటి అడ్మిట్ అవుతే హాస్పిటల్‌లో. ఔట్ ఆఫ్ 3 1 ఈస్ యంగ్. స్ట్రోక్ ఇన్ యంగ్. వీళ్ళ లోపల ఏంటంటే, అంటే ఈ స్ట్రోక్ యంగ్ ఇండివిడ్యువల్స్ లోపల అబోవ్ 40 ఇయర్స్ లోపలైతే ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తామో, మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది వీళ్ళ లోపల ఏంటంటే, ఇంతకుముందు అసలు డయాగ్నోస్ కూడా చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్. సో, డెఫినెట్‌గా ఏంటంటే అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ గానీ, లేకపోతే డయాబెటిస్ గానీ, ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అబోవ్ 40లో చూస్తామో, యంగ్ ఇండివిడ్యువల్‌లో కూడా చూస్తాము. దాంతో పాటు మీరన్నట్టు ఏంటంటే, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ, డెఫినెట్‌లీ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద ప్రెజెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్. దే ఆర్ రియల్లీ యాంప్లిఫైయర్స్ విత్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఈ మీరు చూస్తున్న గత 5, 6 ఏళ్లలో ది పర్సెంటేజ్ అంటే ఒక ఒక ఇఫ్ యూ హావ్ టు పుట్ ఇట్ ఇన్ నంబర్స్ హ్మ్. ఎంతమంది మనకొస్తున్న స్ట్రోక్ పేషెంట్స్‌లో యంగ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు? ఆల్మోస్ట్ నియర్లీ 30-40% ఆఫ్ ద స్ట్రోక్స్ ఆర్ యంగర్ స్ట్రోక్స్. అంటే లెస్ థాన్ 40 ఇయర్స్. బట్ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎల్డరీ లోపల ఏదైతే ఉందో, ఎక్కువ ఇవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి వీళ్ళ లోపల. ఓకే. సో, దట్ ఈస్ సంథింగ్ ఆల్‌మోస్ట్ అంటే ఇది మనం ఎపిడెమియాలజికల్ షిఫ్ట్ ఇన్ ది డిసీజ్ యెస్. అనుకోవచ్చు యెస్. లైక్ కంప్లీట్‌గా. కార్డియాలజీ ఎలా చెప్పారో, డయాబెటిస్ హ్మ్. ఎలా ఉందో, సేమ్ స్ట్రోక్‌లో గూడా అలానే హ్మ్. జరుగుతుంది. సో, జెనెటిక్ రిస్క్ మనందరికీ ఉంది. అందరికీ జెనెటిక్స్ ఇట్స్ బీన్ పాస్డ్ ఆన్. వీఆర్ ఆల్ అట్ రిస్క్ ఫర్ డయాబిటీస్. వీఆర్ ఆల్ అట్ మన ఇండియన్ జీన్స్, ఏషియన్ ఇండియన్ జీన్స్ దే ఆర్ లైక్ ప్రిడిస్పోజ్డ్ టు డయాబిటీస్. కాకపోతే ఆ జీన్స్‌తో పాటు ఇప్పుడు ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్ బాగా చేంజ్ అయ్యాయి. సో, ద డయట్ వి ఆర్ ఈటింగ్ టుడే ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద డయట్ దే ఏట్ లైక్ 20 ఇయర్స్ అగో. 20 ఏళ్ల కింద వేరేగా తిన్నారు. 20 ఏళ్ల క్రితం ఇన్ని రెస్టారెంట్స్ లేవు, ఇన్ని సాఫ్ట్ డ్రింక్స్ లేవు, ఇంత యాక్సెస్ లేదు జంక్ ఫుడ్‌కి. సో, ఆ ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా మారాయి. సో, దానివల్ల మనకేంటంటే డబుల్ అటాక్ లాగా మొత్తం షిఫ్ట్ అవుతుంది. సో, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. దే హావ్ ఆల్వేస్ బీన్ దేర్. ఓకే. బట్ ఎన్వైర్న్మెంట్ ఈస్ చేంజింగ్. అవర్ బిహేవియర్ ఈస్ ఆల్సో చేంజింగ్. మనం అదేంటి మన క్రేవింగ్స్ పెరిగాయి. అవేర్‌నెస్ అంత లేదు. అంటే వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ మోర్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ టిప్ ఆఫ్ ఎన్ ఐస్‌బర్గ్. వాట్ వి ఆర్ సీయింగ్ ఈస్ ఓన్లీ ఎ టిప్ ఆఫ్ ఎన్ ఐస్‌బర్గ్ అన్నమాట. మేము చూసేది కొన్నే. ఇంకా ఈ స్టడీస్‌లో చూస్తే యాక్చువల్లీ ఆల్ దోస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ ద చేస్తే స్ట్రైడ్ స్టడీ. యాహ్! సో, ది స్ట్రైడ్ స్టడీ అందరిని అట్లా టెస్ట్ చేస్తే రాండమ్‌గా 40% ఆఫ్ డయాబెటిక్స్ డిడ్ నాట్ నో దే హావ్ డయాబెటిస్. అంటే 40% వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉందని కూడా తెలీదు. అండ్ ఎంతమంది షుగర్ ఉందో వాళ్ళని తీసుకొని ఎంతమంది కరెక్ట్‌గా కంట్రోల్‌లో ఉన్నారని చూస్తే 50% మాత్రమే కంట్రోల్‌లో ఉన్నారు. షుగర్ ఉందని తెలిసిన వాళ్ళు కూడా ఓన్లీ 50% కంట్రోల్‌లో ఉన్నారు. సో, దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్‌లీ వెల్‌నెస్ పారాడాక్స్ విచ్ ఐ వాస్ టాకింగ్. అంటే హెల్త్ కేర్ యాక్సెస్ ఉండి, అవకాశం ఉండి స్టిల్ ఇట్ ఈస్ ఇట్ డిడ్ నాట్ ట్రాన్స్‌లేట్ ఇంటూ బెటర్ కరెక్ట్. డిటెక్షన్ రేట్స్ ఆర్ ఔట్‌కమ్స్. కరెక్ట్. సో, అండ్ ఇప్పుడు జెనెటిక్, ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్
ఎన్వైరన్మెంట్ జెనెటిక్స్ మార్చలేం కానీ ఎన్వైరన్మెంట్ అయితే డెఫినెట్‌గా Yes. ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు Yeah. చేంజ్. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ Yes. యాడ్ Yeah. అవుతున్నాయి. I'll come to that part. Yeah. CKD, because in that case 50% of the people they don't know that they have hypertension. In that only 50% they control, but they take, instead of controlling the blood pressure, they take only one tablet. So out of 100 patients of hypertension, only 10% they take adequate medication and adequate blood pressure control. So remaining 80 to 90% of the patient, they go on for CKD, they go on for congestive cardiac failure or coronary artery disease and some others. So, And so this 10% I think is a very good number, I'll tell you. ఎందుకంటే we are still probably I mean serving to the more educated this అసలు కమ్యూనిటీ లెవెల్లో చూస్తే మీరు చెప్పిన స్టాటిస్టిక్ NHS 5లో is 1%. 1% ఆఫ్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ ఉండి మెడిసిన్స్ తీసుకుంటూ నార్మల్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే వాళ్ళ డేటా చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఇట్ వాస్ 1%. yes. దట్ ఈస్ వెరీ అలార్మింగ్ దిస్ థింగ్.